శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత సంగ్రహము, దశమస్కంధము, ఉత్తర భాగము, ద్వంద్వయుద్ధము. శ్రీకృష్ణ భీమార్జునులు బ్రాహ్మణ వేషధారులై గిరివ్రజానికి వెళ్ళారు. జరాసంధుడు వారిని ఆహ్వానించి మిక్కిలి భక్తి శ్రద్ధలతో అతిథి సత్కారాలు చేశాడు. ఆ కపట బ్రాహ్మణులు జరాసంధునితో ఇలా అన్నారు: ఓ మగధరాజా, బ్రాహ్మణ అతిథి దేవులను పూజించి వారి కోర్కెలను వెనుకాడకుండా తీర్చే ఉదారమైన దాతవని తెలిసి ఒక కోర్కెతో నీ వద్దకు వచ్చాము. దానశీలురకు ఇవ్వదగినది ఏదీ లేదు. కోరిన వెంటనే బ్రతికుండగానే తన శరీరాన్ని దానము చేసిన దధీచి, బోయవాని ఆకలి తీర్చడానికి తన శరీరాన్ని అర్పించిన కపోతము, తన దేహంలోని మాంసాన్ని కోసి ఇచ్చిన శిబి చక్రవర్తి, బలి చక్రవర్తి, రంతిదేవుడు, హరిశ్చంద్రుడు, బ్రాహ్మణుడైన సక్తుప్రస్తుడు మహాదాతలుగా పురాణ పురుషులయ్యారు కదా. ఇప్పటికీ వారు ప్రజల మానసములలో సజీవులై ఉన్నారు కదా అని చెప్పిన వారి మాటలను విన్న జరాసంధుడు వారి యొక్క వాగ్ధోరణి, టీవీ, వారి భుజాలపై ఏర్పడిన వింటినారి గుర్తులు చూసి వారు యాచకులై వచ్చిన బ్రాహ్మణులు కారని, బ్రాహ్మణ వేషధారులైన క్షత్రియులని గ్రహించాడు. వాళ్ళు ఈ విధంగా తన నుండి ఏమి కోరటానికి వచ్చారో, వాళ్ళ ఆంతర్యమేమిటో అని ఒక క్షణం ఆలోచించి బలిచక్రవర్తి వద్దకు యాచించటానికి బ్రాహ్మణ వేషంలో వెళ్ళిన విష్ణువులా వీరు తన వద్దకు వచ్చి ఉంటారని, బలిచక్రవర్తిలాగానే తాను కూడా వీళ్ళేమడిగినా ఇవ్వాలని అనుకుని ఇలా అంటాడు: ధీమంతులారా, మీరేమి కోరినా ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను, అడగండి అనగా శ్రీకృష్ణుడు జరాసంధునితో ఇలా అంటాడు: ఓ మగధీశ్వర, నీ సత్యవాక్ పరిపాలన, దానశీలత యందు మాకు విశ్వాసం కలిగింది. మేము సంతోషించాము. మేము నీతో మల్ల యుద్ధం చేయగోరి వచ్చాము. మాకు ఆ అవకాశం ఇప్పించు. ఇంతే మా కోరిక. మేము బ్రాహ్మణులము కాము. ఇతడు కుంతీపుత్రుడైన భీముడు, ఇతడు అతని తమ్ముడైన అర్జునుడు, నేను వసుదేవపుత్రుడను, కృష్ణుడను. నీవు మాలో ఎవ్వరితోనైనా మల్లయుద్ధం చేయవచ్చును అనగానే జరాసంధుడు అట్టహాసంగా నవ్వి ఇలా అన్నాడు: ఆహా, ఎంత ఆశ్చర్యము! నన్ను ఎదుర్కొనలేక మధురను విడిచి సముద్రంలో తలదాచుకున్న పారుబోతుతో ఈ మగధాధీశ్వరుడు యుద్ధం చెయ్యటమా? సిగ్గు సిగ్గు! నీవు పక్కకు తప్పుకొనుము. ఈ అర్జునుడు చురుకైన వాడే గాని చిన్నవాడు. ఈ భీముడే బాహుబలంలో నాకు సమానుడు కాగలడేమో చూద్దాం. వీడితోనే నేను యుద్ధం చేస్తాను అని చెప్పి 2 గదలను తెప్పించి ఊరు బయటనున్న బయలు ప్రదేశానికి అందర్నీ తీసుకొని వెళ్ళాడు. జరాసంధుడు, భీముడు గదలతో భూమి దద్దరిల్లేటట్లు కొట్టుకున్నారు. వారి యుద్ధం 2 పర్వతాలు, 2 మదపుటేనుగులు, 2 సింహాలు ఢీకొన్నట్లుగా సాగింది. గదలు విరిగిపోయాయి. మల్ల యుద్ధం మొదలుపెట్టారు. ప్రచండమైన బాహుదండాలతో ముష్టి యుద్ధం చేశారు. గుద్దుకున్నారు, ఎత్తి పడవేసుకున్నారు, తన్నుకున్నారు. యుద్ధం ఘోరంగా సాగుతున్నది. ఒక్కరూ అలసిపోలేదు. ఇలాగా ఎంతసేపు కొనసాగుతుందో తెలియదు. జరాసంధునకు ఇలాంటి దెబ్బల వలన చావు సంభవించదని శ్రీకృష్ణునికి తెలుసు. అప్పుడప్పుడు భీమునిపై అతనిదే పైచేయి అనిపించినప్పుడు శ్రీకృష్ణుడు తన దివ్యశక్తిని భీముని యందు ప్రవేశపెట్టేవాడు. ఇంకా ఈ యుద్ధమును ముగించాలని భావించిన శ్రీకృష్ణుడు భీమునకు ఒక సంకేతాన్ని వదల్చుకొని ఒక చెట్టు కొమ్మను పట్టుకుని నిలువునా చీల్చి చూపించాడు. భీముడు ఆ సూచనను గ్రహించి జరాసంధుని నేలపై పడవేసి వాని యొక్క ఒక కాలును తన కాలితో తొక్కిపెట్టి ఉంచి 2వ కాలిని తన 2 చేతులతోనూ అరటి బొదను నిలువున చీల్చినట్లుగా చీల్చి ఆ ముక్కలను దూరంగా ఇటు అటు పారవేశాడు. అంతటితో 1000 ఏనుగుల బలం ఉన్న అజేయుడైన జరాసంధుడు శాశ్వతంగా కన్నుమూశాడు. శ్రీకృష్ణుడు, అర్జునుడు ఘన విజయం సాధించిన భీమసేనుని కౌగలించుకుని అతనిని ప్రస్తుతించారు. శ్రీకృష్ణుడు జరాసంధుని పుత్రుడైన సహదేవుని
మగధరాజ సింహాసనం ఎక్కించి అతనికి పట్టం కట్టాడు. బందీలైపడి ఉన్న రాజులందరినీ విడుదల చేశాడు. చాలా కాలంగా చెరసాలల్లో మ్రగ్గుతూ చిక్కి శల్యాలై జడలు కట్టిన జుట్టులతో హీనంగా దీనంగా పడి ఉన్న రాజులందరూ తమ బంధ విమోచనుడైన భగవానుని దర్శించి పరమానంద భరితులయ్యారు. వారి శారీరక మానసిక బాధలన్నీ తొలగిపోయినవి. ముక్త సంగులైన మునుల వలె తేలికపడిన హృదయాలతో భగవానుని ఇలా స్తుతించారు. ఓ పరమకారుణ్యనిధి, పాపహరణ, పద్మనాభ, వరద, వాసుదేవ, సజ్జనార్తిహరణ, వివేకశీల, ఆశ్రిత రక్షక శ్రీకృష్ణ, శ్రీహరి, గోవింద, దాస దుఃఖనాశ, అవ్యయ, అప్రమేయ, ఇందిరావల్లభ, నీకు నిరంతరం వందనాలు అర్పిస్తాము. ఓ యాదవ వంశచంద్రమా, దుష్ట శిక్షణ సజ్జన రక్షణ చేసే ఓ పరమేశ్వర, నీ యొక్క కరుణా కటాక్షము చేత మేము ఈ నరక కోపము నుండి విముక్తులమయ్యాము. స్వామి, మేము నీ అనుగ్రహం చేత ఈ జరాసంధుని చెర నుండి విడుదల పొందినాము, కానీ భయంకరమైన ఈ సంసార బంధముల నుండి విముక్తి చెందవలసి ఉన్నది. ఐశ్వర్య మదముచే మేము ఇంతవరకును విచ్చలవిడిగా సంచరించి నిరంకుశముగా రాజ్యపాలన చేసి ఐహిక సంపదలే శాశ్వతం అని భ్రమపడి పరుల సొత్తును రాజ్యాలను అపహరిస్తూ పరమార్థాన్ని విస్మరించి కాలం గడిపివేశాం. నీ యొక్క లీలా విలాసము చేత ఈ జరాసంధుని చెరలో కృంగి కృషించి రాజరికపు గర్వ మద అహంకారాలను పోగొట్టుకొని నీవే శరణ్యమని తెలుసుకున్నాము. ప్రభు, మా రాజ్యాలను అపహరించి మమ్మల్ని బంధించిన ఈ జరాసంధుని పైన మాకిప్పుడు కోపమేమీ లేదు. అతడు అలాగ చేసినందువలనే కదా మాకు ఇప్పుడు నీ యొక్క దర్శన భాగ్యము అనుగ్రహము లభించినవి. మాకు ఇప్పుడు ఈ శరీర సౌఖ్యాలు రాజ్యభోగాలు తృణప్రాయాలుగా కనిపిస్తున్నవి. కోరవలసినవి శాశ్వత సుఖదాయకాలైన నీ యొక్క పాదపద్మాలే అని తెలుసుకున్నాము. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. దామోదర, నీ పాదపద్మాలు మా హృదయాల్లో ఎల్లప్పుడూ నిలిచి ఉండేటట్లు అనుగ్రహించు అని వేడుకున్న రాజులతో శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు. రాజేంద్రులారా, రాజ్యమదముతో బ్రాహ్మణులను ప్రజలను బాధించిన వేణుడు, నహుషుడు, రావణుడు, కార్తవీర్యార్జునుడు మొదలైన రాజులు నశించారు. ధర్మ మార్గాన ప్రవర్తించే వారి యొక్క కీర్తి ఔన్నత్యము వృద్ధి చెందుతాయి. ఈ శరీరము శాశ్వతం కాదని గుర్తించండి. నీతి, న్యాయము, ధర్మము తప్పకుండా ప్రజలను పాలించి వారిని సుఖపెడుతూ యజ్ఞయాగాదులను నిర్వహిస్తూ నాయందు భక్తి కలిగి ఉండండి. మీకు భక్తి కుదురుతుంది. సుఖదుఖ జయాపజయాల వంటి ద్వంద్వాలయందు సమభావముతో నాయందే బుద్ధి నిలిపి మీ స్వధర్మ పాలన చేస్తే నన్ను చేరగలరు అని బోధించి అందరికీ మంగళ స్నానాలు చేయించి వస్త్రాలు, కానుకలు, రథాలు, గుర్రాలు, ఏనుగులు వారికి ఇప్పించి అందరినీ ఆనందంతో సాగనంపాడు. శ్రీకృష్ణుడు భీమార్జునులతో కూడి ఇంద్రప్రస్థం మరలి వచ్చి యుధిష్ఠిరునికి మగధ విజయ వృత్తాంతం అంతా నివేదించాడు. ధర్మరాజు శ్రీకృష్ణునకు అభివందనములు చేసి తమ్ముళ్లను కౌగలించుకుని భీముని ప్రశంసించాడు. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం.